హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా మనల్ని మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళకి గట్టిగా బదులిస్తాం కదా. నేను అతనికి గట్టిగా బదులిచ్చాను. I retorted him. ఎవరితోనైనా మాట్లాడి వాళ్ళని ఒప్పించిన తర్వాత ఆ విషయం చెబుతాం కదా. నేను అతన్ని ఒప్పించాను. I convinced him. ఎవరికైనా సహాయం కావాలంటే చేస్తానని చెబుతాం కదా. మీకు సహాయం కావాలంటే నేను వెంటనే వస్తాను. If you need help, I will come right away. I will come right away. ఏదైనా అనుకున్న పని జరగకపోతే మన దురదృష్టాన్ని తలుచుకుంటాం కదా. ఇదంతా నా దురదృష్టం. This is my misfortune. ఎవరైనా తీసుకువెళ్ళడానికి రమ్మని అడిగితే పని అయ్యాక నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తాను అని చెబుతాం కదా. I will come to pick you up after work. అలాగే నువ్వు ఎప్పుడు వస్తావని అతను అడిగాడు అని ఇలా చెప్పాలి. He asked when you would come. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు చింతించకు, నీకు నేను అండగా ఉంటాను అని చెబుతాం కదా. Don't worry, I will be there to support you. అతి ఆత్మవిశ్వాసంతో ఉండడం ఎవరికైనా మంచిది కాదు కదా. అతి ఆత్మవిశ్వాసంతో ఉండకు. డోంట్ గెట్ టూ కాకీ. ఎవరైనా ఎప్పటికీ విజయం సాధించలేనని బాధపడుతూ ఉంటే మీరు ఎప్పటికీ విజయం సాధించలేరని ఎవరన్నారు అని అడుగుతాం కదా. హూ సేస్ యూ కెన్ నెవర్ సక్సీడ్. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు రావడానికి కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు రావడానికి కారణం ఏమిటి? వాట్ వాజ్ యువర్ రీజన్ ఫర్ కమింగ్? అనారోగ్యంగా ఉంటే ఎక్కడికి వెళ్ళం కదా. నాకు అనారోగ్యంగా లేకుంటే పార్టీకి వచ్చేవాడిని. I would have come to the party if I hadn't been sick. మన స్నేహితులు ఎంత డబ్బు పొదుపు చేశారో మాటల్లో అడుగుతూ ఉంటాం కదా. నువ్వు ఎంత డబ్బు పొదుపు చేశావు? హౌ మచ్ మనీ డిడ్ యూ సేవ్? ఏదైనా పార్టీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎప్పుడు వస్తారో అడుగుతాం కదా. మీరు పార్టీకి ఎప్పుడు వస్తారు? When will you come to the party? ఇంట్లో వాళ్ళు ఇల్లు శుభ్రం చేయమని చెప్పినప్పుడు నన్నే ఇల్లు మొత్తం శుభ్రం చేయమంటావా అని అడుగుతాం కదా. Do you want me to clean the entire house by myself? మన స్నేహితుడు ఎవరైనా స్వార్థంగా ప్రవర్తిస్తే నువ్వు చాలా స్వార్థపరుడివైపోయావు అంటాం కదా. You have become very selfish. అలాగే నువ్వు వస్తావని తెలిసి ఉంటే నేను వచ్చేవాడిని అని ఇలా చెప్పాలి. If I had known you were coming, I would have come too. టీవీలో ఏదైనా మంచి కార్యక్రమం ఉంటే టీవీ చూడాలనిపిస్తుంది కదా. నాకు టీవీ చూడాలని అనిపిస్తుంది. I feel like watching TV. మనం ఎవరితోనైనా మాట్లాడవలసి ఉంటే వాళ్ళ సమయం అడిగి తీసుకుంటాం కదా. మీరు నాకు కొంచెం సమయం ఇవ్వగలరా? Can I have a moment of your time? ఎవరైనా ఆలోచిస్తున్నట్లుగా గమనిస్తే అది సరే గాని నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు అని అడుగుతాం కదా. By the way, what are you thinking?
ఎవరైనా పార్టీకి ఆహ్వానించినప్పుడు ఎప్పుడు రావాలో అడిగి తెలుసుకుంటాం కదా. నేను పార్టీకి ఎప్పుడు రావాలి? వెన్ షుడ్ ఐ కమ్ టు ద పార్టీ? వెన్ షుడ్ ఐ కమ్ టు ద పార్టీ? పని చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కోసారి విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం ఉండదు కదా. అప్పుడు ప్రస్తుతం నాకు విశ్రాంతి తీసుకునే సమయం లేదు అంటాం కదా. ఐ హ్యావ్ నో టైమ్ ఫర్ ఎ బ్రేక్ రైట్ నౌ. ఐ హ్యావ్ నో టైమ్ ఫర్ ఎ బ్రేక్ రైట్ నౌ. మన స్నేహితులతో కలిసి ఎక్కడికైనా బయలుదేరుతున్నప్పుడు మనకు ఏదైనా పని ఉంటే నేను ఇప్పుడే వస్తాను, నేను లేకుండా బయలుదేరవద్దు అని చెప్తాం కదా. డోంట్ స్టార్ట్ వితౌట్ మీ, ఐ విల్ కమ్ సూన్. డోంట్ స్టార్ట్ వితౌట్ మీ, ఐ విల్ కమ్ సూన్. వర్షాకాలంలో వర్షం కురిసే ముందు ఆకాశం మేఘావృతమై ఉంటుంది కదా. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. ద స్కై ఈజ్ కంప్లీట్లీ ఓవర్కాస్ట్. ద స్కై ఈజ్ కంప్లీట్లీ ఓవర్కాస్ట్. ఇంటికి దూరంగా కొన్ని రోజులుంటే ఇంటి మీద బెంగ పుడుతుంది కదా. నాకు మా ఇంటి మీద బెంగగా ఉంది. ఐ యామ్ ఫీలింగ్ హోమ్ సిక్. ఐ యామ్ ఫీలింగ్ హోమ్ సిక్. ఎవరైనా రావాలని అనుకుంటున్నామని చెప్పినప్పుడు ఎప్పుడు రావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఎప్పుడు రావాలని అనుకుంటున్నారు? వెన్ డు యూ ఇంటెండ్ టు కమ్? వెన్ డు యూ ఇంటెండ్ టు కమ్? అలాగే ఏదేమైనా నేను నీకు అండగా ఉంటాను అని ఇలా చెప్పాలి. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఐ విల్ బీ దేర్ ఫర్ యూ. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఐ విల్ బీ దేర్ ఫర్ యూ. ఎవరైనా జలుబు చేసిందని చెప్పినప్పుడు దగ్గు ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. నీకు దగ్గు ఉందా? డూ యూ హ్యావ్ ఏ కాఫ్? డూ యూ హ్యావ్ ఏ కాఫ్? ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి ముందుగానే సమయం అడిగి తీసుకుంటాం కదా. ముఖ్యమైన విషయం గురించి చర్చించడానికి మీరు నాకు సమయం ఇవ్వగలరా? కెన్ ఐ హ్యావ్ యువర్ టైమ్ టు డిస్కస్ సంథింగ్ ఇంపార్టెంట్? కెన్ ఐ హ్యావ్ యువర్ టైమ్ టు డిస్కస్ సంథింగ్ ఇంపార్టెంట్? మనం ఏమీ చేయలేని సందర్భంలో మహా అయితే ఏమవుతుంది అంటాం కదా. వాట్ విల్ హ్యాపెన్ ఎట్ ద మోస్ట్? వాట్ విల్ హ్యాపెన్ ఎట్ ద మోస్ట్? కొందరు ప్రతి విషయానికి అభద్రతాభావంతో ఉంటూ ఉంటారు కదా. అతను అభద్రతతో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్సెక్యూర్. హీ ఈజ్ ఇన్సెక్యూర్. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఎక్కువసేపు మాట్లాడే సమయం ఉండదు కదా. ప్రస్తుతానికి వాళ్ళకి ఎక్కువసేపు మాట్లాడే సమయం లేదు. దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఎ లాంగ్ డిస్కషన్ ఎట్ ద మూమెంట్. దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఎ లాంగ్ డిస్కషన్ ఎట్ ద మూమెంట్. ఎవరైనా ఏ విషయంలోనైనా వివక్ష చూపిస్తే ఈ వివక్ష ఎందుకు అని అడుగుతాం కదా. వై ఈజ్ దిస్ డిస్క్రిమినేషన్? వై ఈజ్ దిస్ డిస్క్రిమినేషన్? ఎవరైనా వచ్చే వారం వస్తానని చెబితే ఆ విషయం తెలియజేస్తాం కదా. ఆమె వచ్చే వారం మనల్ని కలవడానికి వస్తానని చెప్పింది. షీ సెడ్ షీ వుడ్ కమ్ టు విజిట్ us నెక్స్ట్ వీక్. షీ సెడ్ షీ వుడ్ కమ్ టు విజిట్ us నెక్స్ట్ వీక్. ఎవరితోనైనా మాట్లాడడం ఇష్టం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు నీతో మాట్లాడాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ టు యూ. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ టు యూ. కొందరు చాలా వింతగా మాట్లాడుతూ ఉంటారు కదా. అతను వింతగా మాట్లాడుతాడు. హీ టాక్ స్ట్రేంజ్లీ. హీ టాక్ స్ట్రేంజ్లీ. కొత్త పరిచయం కొంతకాలానికి స్నేహంగా మారుతుంది కదా. కాలక్రమేణా వారి పరిచయం స్నేహంగా మారింది. ఓవర్ టైమ్ దేర్ అక్వైంటెన్స్ డెవలప్డ్ ఇంటూ ఫ్రెండ్షిప్. ఓవర్ టైమ్ దేర్ అక్వైంటెన్స్ డెవలప్డ్ ఇంటూ ఫ్రెండ్షిప్. ఎవరైనా అతిగా వేడుకుంటుంటే అలా చేయొద్దని చెప్తాం కదా. ఆమెను వేడుకోవడం ఆపండి. స్టాప్ బెగ్గింగ్ హర్. స్టాప్ బెగ్గింగ్ హర్. అలాగే నేను అడగకుండా తీసుకోకూడదా అని ఇలా అడగాలి. షుడెంట్ ఐ టేక్ ఇట్ వితౌట్ ఆస్కింగ్? షుడెంట్ ఐ టేక్ ఇట్ వితౌట్ ఆస్కింగ్. ఎవరైనా వస్తానని చెప్పినప్పుడు ఏ సమయానికి వస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఏ సమయానికి వస్తున్నారు? వాట్ టైమ్ ఆర్ యూ అరైవింగ్? వాట్ టైమ్ ఆర్ యూ అరైవింగ్?
ఎవరైనా రావాల్సిన సమయానికంటే చాలా ముందుగా వస్తే ఇంత తొందరగా ఎందుకు వచ్చావు అని అడుగుతాం కదా. వై డిడ్ యూ కమ్ సో ఎర్లీ? వై డిడ్ యూ కమ్ సో ఎర్లీ? ఎక్కడైనా ఉండడానికి నిశ్చయించుకుంటే నేను ఇక్కడే ఉండడానికి కట్టుబడి ఉన్నాను అంటాం కదా. ఐ యామ్ బౌండ్ టు స్టే హియర్. ఐ యామ్ బౌండ్ టు స్టే హియర్. ఎవరైనా అవసరం లేని వస్తువులు ఎక్కువగా కొంటూ ఉంటే అలాంటివి కొనవద్దని చెప్పమంటాం కదా. అనవసరమైన వస్తువులను కొనవద్దని అతనికి చెప్పండి. ఆస్క్ హిమ్ నాట్ టు బై అన్నెసరీ థింగ్స్. ఆస్క్ హిమ్ నాట్ టు బై అన్నెసరీ థింగ్స్. ఇష్టం లేకపోయినా కొందరిని తప్పని పరిస్థితుల్లో భరిస్తూ ఉంటాం కదా. నువ్వు తప్పక అతన్ని భరిస్తున్నావు. ఇట్ ఈస్ యువర్ కంపల్షన్ టు టాలరేట్ హిమ్. ఇట్ ఈస్ యువర్ కంపల్షన్ టు టాలరేట్ హిమ్. కొందరి ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉంటుంది కదా. అతను చాలా అనుమానాస్పద వ్యక్తి. హీ ఈజ్ ఏ వెరీ సస్పీషియస్ మ్యాన్. హీ ఈజ్ ఏ వెరీ సస్పీషియస్ మ్యాన్. ఎవరైనా విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తూ ఉంటే ఆ విషయం అడుగుతాం కదా. నువ్వు నాకు అస్సలు విలువ ఇవ్వవు. యూ డోంట్ వాల్యూ మీ ఎట్ ఆల్. యూ డోంట్ వాల్యూ మీ ఎట్ ఆల్. అలాగే నాకు అతనితో సంబంధం లేదు అని ఇలా చెప్పాలి. ఐ యామ్ నాట్ కన్సర్న్డ్ విత్ హిమ్. ఐ యామ్ నాట్ కన్సర్న్డ్ విత్ హిమ్. స్నేహితుడితో కలిసి సినిమాకి వెళితే ఆ విషయం చెప్తాం కదా. నేను నా స్నేహితుడు సినిమాకి వెళ్ళాం. మై ఫ్రెండ్ అండ్ ఐ వెంట్ టు ఎ మూవీ. మై ఫ్రెండ్ అండ్ ఐ వెంట్ టు ఎ మూవీ. ఎవరితోనైనా మంచి సంబంధాలు ఉంటే మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి అని చెబుతాం కదా. వీ వర్ ఆన్ గుడ్ టర్మ్స్. వీ వర్ ఆన్ గుడ్ టర్మ్స్. ఎవరైనా వాళ్ళ తెలివితేటలు నిరూపించుకుంటే నువ్వు చాలా తెలివైన వాడివని నేను ఒప్పుకోవాలి అంటాం కదా. ఐ హ్యావ్ టు అడ్మిట్ యు ఆర్ వెరీ క్లవర్. ఐ హ్యావ్ టు అడ్మిట్ యు ఆర్ వెరీ క్లవర్. కొంతమంది విద్యార్థులు ఫీజు చెల్లించినట్లుగా తెలిస్తే కొంతమంది విద్యార్థులు ఫీజు చెల్లించారు అని చెబుతాం కదా. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ పేడ్ ద ఫీ. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ పేడ్ ద ఫీ. కొంతమందికి చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు కదా. ఆమెకు చిన్న వయసులోనే పెళ్ళయింది. షీ గాట్ మ్యారీడ్ ఎట్ ఏ యంగ్ ఏజ్. షీ గాట్ మ్యారీడ్ ఎట్ ఏ యంగ్ ఏజ్. సెలవులు ఉన్నప్పుడు బంధువుల ఇంటికి వెళ్తూ ఉంటాం కదా. మేము మా మేనమామ ఇంటికి వెళ్ళాము. వీ హ్యావ్ బీన్ టు మై మెటర్నల్ అంకుల్స్ హౌస్. వీ హ్యావ్ బీన్ టు మై మెటర్నల్ అంకుల్స్ హౌస్. కొన్ని సందర్భాలలో ఎక్కడికైనా వెళ్ళడం లేదని చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. నేను వెళ్ళడం లేదని ఎలా చెప్పగలను? హౌ డు ఐ సే దట్ ఐ యామ్ నాట్ గోయింగ్? హౌ డు ఐ సే దట్ ఐ యామ్ నాట్ గోయింగ్? ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? డస్ షీ వాంట్ టు మ్యారీ? డస్ షీ వాంట్ టు మ్యారీ? ఎవరికైనా వెళ్ళే అవకాశం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతనికి అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ హిమ్ టు గో దేర్. దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ హిమ్ టు గో దేర్. వంట చేస్తున్నారో లేదో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె వంట చేస్తుందా? ఈజ్ షీ కుకింగ్? ఈజ్ షీ కుకింగ్? ఏదైనా అనుకోని కారణం చేత ఫీజు కట్టలేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను ఫీజు కట్టలేకపోయాను. ఐ కుడ్ నాట్ పే ద ఫీజ్. ఐ కుడ్ నాట్ పే ద ఫీజ్. ఎవరైనా ఎక్కడ ఉన్నారో నిర్ధారణ చేసుకోవడానికి గట్టిగా అడుగుతాం కదా. నిజం చెప్పు, ఎక్కడ ఉన్నారు? టెల్ ద ట్రూత్, వేర్ వర్ యూ? టెల్ ద ట్రూత్, వేర్ వర్ యూ? కొన్ని ఫోటోలు చూడగానే మనకి ఆ ప్రదేశాలు గుర్తుకు వస్తాయి కదా. ఈ ఫోటో నాకు ఆ ప్రదేశాన్ని గుర్తు చేస్తుంది. దిస్ ఫోటో రిమైండ్స్ మీ ఆఫ్ దట్ ప్లేస్. దిస్ ఫోటో రిమైండ్స్ మీ ఆఫ్ దట్ ప్లేస్. ఏదైనా కొత్తగా రిలీజ్ అయిన సినిమా ఇంకా చూడకపోతే ఆ విషయం చెబుతాం కదా.
నేను ఇంకా సినిమా చూడాల్సి ఉంది. ఐ హ్యావ్ ఎట్ టు సీ ద మూవీ. ఐ హ్యావ్ ఎట్ టు సీ ద మూవీ. ఏదైనా ఫోటోలో ఉన్న వ్యక్తిని మనం గుర్తించకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు గుర్తించగలరా? కెన్ యూ రికగ్నైజ్ ద పర్సన్ ఇన్ ద ఫోటో? కెన్ యూ రికగ్నైజ్ ద పర్సన్ ఇన్ ద ఫోటో? ఎవరైనా ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటే నువ్వు అబద్ధం చెబుతావనేది వాస్తవం అంటాం కదా. ద ఫ్యాక్ట్ ఈస్ దట్ యూ టెల్ ఎ లై. ద ఫ్యాక్ట్ ఈస్ దట్ యూ టెల్ ఎ లై. అలాగే నేను ఇంకెక్కడికి వెళ్ళాలి అని ఇలా అడగాలి. వేర్ ఎల్స్ షుడ్ ఐ గో? వేర్ ఎల్స్ షుడ్ ఐ గో? పరీక్ష రాయడానికి ఇంకా సమయం ఉంటే ఆ విషయం చెప్తాం కదా. పరీక్ష రాయడానికి ఇంకా సమయం ఉంది. దేర్ ఈజ్ స్టిల్ టైమ్ టు రైట్ ద ఎగ్జామ్. దేర్ ఈజ్ స్టిల్ టైమ్ టు రైట్ ద ఎగ్జామ్. ఏదైనా ఖరీదైన వస్తువు కొనాలంటే డబ్బు ఆదా చేస్తాం కదా. నేను కొత్త కారు కొనడానికి కొంత డబ్బు ఆదా చేశాను. ఐ హ్యావ్ సేవ్డ్ సమ్ మనీ టు బై ఎ న్యూ కార్. ఐ హ్యావ్ సేవ్డ్ సమ్ మనీ టు బై ఎ న్యూ కార్. ఎవరి గురించైనా చెప్పారో లేదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. నువ్వు అతని గురించి ఆమెకు చెప్పలేదా? డిడెంట్ యూ టెల్ హర్ అబౌట్ హిమ్? డిడెంట్ యూ టెల్ హర్ అబౌట్ హిమ్? అలాగే ఆమెకు ఏమి కావాలో ఎవరికి తెలుసు అని ఇలా అడగాలి. హూ నోస్ వాట్ షీ వాంట్స్? హూ నోస్ వాట్ షీ వాంట్స్? ఎవరైనా కావలసిన వాళ్ళు మరణిస్తే చాలా బాధ కలుగుతుంది కదా. అతని మరణం మమ్మల్ని కలచివేసింది. హిజ్ డెత్ స్టార్టిల్డ్ us. హిజ్ డెత్ స్టార్టిల్డ్ us. చాలామందికి ఆసుపత్రికి వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు కదా. ఆసుపత్రికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. వీఆర్ నాట్ ఫాండ్ ఆఫ్ గోయింగ్ టు ద హాస్పిటల్. వీఆర్ నాట్ ఫాండ్ ఆఫ్ గోయింగ్ టు ద హాస్పిటల్. అప్పుడప్పుడు మనకి తెలిసిన విషయంలో ఇతరులకి సలహాలు ఇస్తూ ఉంటాం కదా. నేను అతనికి మంచి సలహాలు ఇస్తాను. ఐ గివ్ హిమ్ గుడ్ సజెషన్స్. ఐ గివ్ హిమ్ గుడ్ సజెషన్స్. ఆరోగ్యం బాగోకపోతే ఒక్కోసారి ఆసుపత్రి చుట్టూ చాలాసార్లు తిరగాల్సి వస్తుంది కదా. వాళ్ళు ఆసుపత్రి చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారు. దే వర్ టైర్డ్ ఆఫ్ మేకింగ్ రౌండ్స్ ఆఫ్ ద హాస్పిటల్. దే వర్ టైర్డ్ ఆఫ్ మేకింగ్ రౌండ్స్ ఆఫ్ ద హాస్పిటల్. అలాగే అతనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. హీ వాజ్ చార్జ్డ్ విత్ మెనీ ఎలిగేషన్స్. హీ వాజ్ చార్జ్డ్ విత్ మెనీ ఎలిగేషన్స్. ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు స్నేహితులతో చెప్తాం కదా. నేను ఉద్యోగం చేయాలని ఆలోచిస్తున్నాను. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ ఏ జాబ్. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ ఏ జాబ్. ఎవరైనా ఎప్పుడూ స్వప్రయోజనం కోసం ఆలోచిస్తూ ఉంటే ఆ విషయం వాళ్ళతో చెప్తాం కదా. నిజం చెప్పాలంటే నువ్వు ఎప్పుడూ స్వప్రయోజనం కోసం ఆలోచిస్తావు. టు బీ ఆనెస్ట్, యూ ఆల్వేస్ థింక్ ఫర్ యువర్ బెనిఫిట్. టు బీ ఆనెస్ట్, యూ ఆల్వేస్ థింక్ ఫర్ యువర్ బెనిఫిట్. ఎవరైనా ఏదైనా పాటని చాలా బాగా పాడితే ఆ పాట విన్నప్పుడల్లా వాళ్ళు గుర్తుకొస్తారు కదా. ఈ పాట నాకు నిన్ను గుర్తు చేస్తుంది. దిస్ సాంగ్ రిమైండ్స్ మీ ఆఫ్ యూ. దిస్ సాంగ్ రిమైండ్స్ మీ ఆఫ్ యూ. డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకు నుండి రుణం తీసుకుంటాం కదా. నేను రుణం కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు అప్లై ఫర్ ఎ లోన్. ఐ వాంట్ టు అప్లై ఫర్ ఎ లోన్. పిల్లలు చదువుకోవాల్సిన సమయంలో ఆటలాడుతూ ఉంటే ఆడొద్దని చెప్పమంటాం కదా. ఆడవద్దని వాళ్ళకి చెప్పు. ఆస్క్ దెమ్ నాట్ టు ప్లే. ఆస్క్ దెమ్ నాట్ టు ప్లే. కొందరు నవ్వితే చాలా వికృతంగా ఉంటుంది కదా. అతను వికృతంగా నవ్వాడు. హీ లాఫ్డ్ ఆక్వర్డ్లీ. హీ లాఫ్డ్ ఆక్వర్డ్లీ. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలని పట్టుదలతో ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఆమె అక్కడికి వెళ్ళాలని సంకల్పంతో ఉంది. షీ ఈజ్ బెంట్ ఆన్ గోయింగ్ దేర్. షీ ఈజ్ బెంట్ ఆన్ గోయింగ్ దేర్. కొందరు వంట చేసే విధానం చాలా బాగుంటుంది కదా.
నువ్వు వండే విధానం నాకు నచ్చుతుంది. ఐ లైక్ ద వే యూ కుక్. ఐ లైక్ ద వే యూ కుక్. కొన్నిసార్లు దేనిలోనైనా విజయం సాధించడానికి చాలా సమయం పడుతుంది కదా. నా స్నేహితుడు విజయవంతం కావడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇట్ టుక్ మై ఫ్రెండ్ 5 years టు బికమ్ సక్సెస్ఫుల్. ఇట్ టుక్ మై ఫ్రెండ్ 5 years టు బికమ్ సక్సెస్ఫుల్. ఎవరైనా ఉపయోగించిన తర్వాత ట్యాప్ని ఆపకుండా వెళ్ళిపోతే వాళ్ళని అడుగుతాం కదా, నువ్వు ట్యాప్ని ఆపివేసి ఉండవచ్చు కానీ నువ్వు చేయలేదు. You could have turned off the tap, but you didn't. You could have turned off the tap, but you didn't. ఎవరైనా చెప్పిన దాంట్లో కొంతవరకు నిజముంటే నువ్వు చెప్పింది కొంతవరకు నిజమే అంటాం కదా. వాట్ యు సెడ్ ఈజ్ రైట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. వాట్ యు సెడ్ ఈజ్ రైట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఎవరైనా అనవసరంగా పెద్దగా అరుస్తూ ఉంటే అరవడం వలన ఉపయోగం ఏమీ లేదు అని చెబుతాం కదా. There is no use shouting. There is no use shouting. అలాగే నాకు సంబంధించినంత వరకు నేను అన్నీ చేశాను అని ఇలా చెప్పాలి. As far as I am concerned, I did everything. As far as I am concerned, I did everything. వర్షాకాలంలో వర్షం అప్పుడప్పుడు రోజంతా కురుస్తూనే ఉంటుంది కదా. రోజంతా వర్షం ఆగి ఆగి కురుస్తూనే ఉంది. It's been raining on and off all day. It's been raining on and off all day. ఎవరికైనా మంచి సలహా ఇచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకోకపోతే ఉపయోగం ఉండదు కదా. అతనికి సలహా ఇచ్చి ప్రయోజనం లేదు. There is no use advising him. There is no use advising him. ఎవరైనా ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటే పచ్చిగా అబద్ధాలు చెప్పొద్దు అంటాం కదా. Don't lie blatantly. Don't lie blatantly. ఎంత చెప్పినా మార్పు రాకపోతే నా మాటలు గుర్తుపెట్టుకో, అతను ఎప్పటికీ మారడు అని చెప్తాం కదా. మార్క్ మై వర్డ్స్, హీ విల్ నెవర్ చేంజ్. మార్క్ మై వర్డ్స్, హీ విల్ నెవర్ చేంజ్. ఎవరైనా మన కోసం వేచి ఉన్నప్పుడు మనకి వీలు కాకపోతే వేచి ఉండొద్దని కబురు చేస్తాం కదా. నా కోసం వేచి ఉండొద్దని అతనికి చెప్పు. Tell him not to wait for me. Tell him not to wait for me. ఏదైనా సాధించాలంటే కష్టపడాలి కదా. 2 ఏళ్లు కష్టపడి ఎంపిక అయ్యాను. After 2 years of hard work, I got selected. After 2 years of hard work, I got selected. కారు కొనేంత డబ్బు మన దగ్గర లేకపోతే నాకు కారు కొనే స్తోమత లేదు అని చెబుతాం కదా. I cannot afford to buy a car. I cannot afford to buy a car. కోపంగా ఉన్నప్పుడు ఎవరైనా సరైన నిర్ణయాలు తీసుకోలేరు కదా. ఎప్పుడూ కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. Never make a decision in anger. Never make a decision in anger. కొన్ని విషయాలు ఎవరికైనా మొదట్లో తెలియదు కదా. మొదట్లో నాకు తెలియదు. Initially, I didn't know. Initially, I didn't know. ఎవరైనా కాల్ చేయమని చెప్పినప్పుడు తప్పకుండా చేస్తానని చెప్తాం కదా. నేను నీకు తప్పకుండా కాల్ చేస్తాను. I will certainly call you. I will certainly call you. కొందరికి మధ్యాహ్నం పూట కునుకు తీసే అలవాటు ఉండదు కదా. నాకు మధ్యాహ్నం పూట కునుకు తీసే అలవాటు లేదు. I don't have a habit of taking a nap in the afternoon. I don't have a habit of taking a nap in the afternoon. ఏదైనా వాదించుకున్నప్పుడు కొందరు అలుగుతూ ఉంటారు కదా. మాకు ఎప్పుడు వాదన అయినా ఆమె అలుగుతుంది. She sulks whenever we have an argument. Sulk అంటే అలగడం. She sulks whenever we have an argument. ఒక్కోసారి దగ్గు ఆగకుండా ఎక్కువ రోజులు వస్తూనే ఉంటుంది కదా. నాకు 1 వారం పాటు నిరంతరం దగ్గు ఉంది. I have had a persistent cough for a week. I have had a persistent cough for a week. ఈ రోజుల్లో చాలామంది పెళ్లి చేసుకోవడానికి తొందరపడడం లేదు కదా. అతను పెళ్లి చేసుకోవడానికి తొందరపడడం లేదు. He is in no hurry to get married.
హీ ఈజ్ ఇన్ నో హరీ టు గెట్ మ్యారీడ్. ఎవరైనా మనకి ఇష్టం లేని విషయాల గురించి అడుగుతూ ఉంటే దయచేసి నన్ను అడగవద్దు అని చెబుతాం కదా. ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. అలాగే అతను నా అభ్యర్థన మేరకు చేశాడు అని ఇలా చెప్పాలి. హీ డిడ్ ఇట్ ఆన్ మై రిక్వెస్ట్. హీ డిడ్ ఇట్ ఆన్ మై రిక్వెస్ట్. ఎవరి మీదనైనా కోపంగా ఉంటే వాళ్ళతో ఎవరు మాట్లాడరు కదా. నీతో ఎవరు మాట్లాడరు. నో వన్ విల్ టాక్ టు యూ. నో వన్ విల్ టాక్ టు యూ. ఎవరైనా చాలా కోపంగా ఉంటే కోపంతో రగిలిపోతున్నారని చెబుతాం కదా. ఆమె కోపంతో రగిలిపోతోంది. షీ ఈజ్ ఫ్యూమింగ్ విత్ యాంగర్. షీ ఈజ్ ఫ్యూమింగ్ విత్ యాంగర్. ఎవరైనా ఎందుకు వస్తున్నారో తెలియకపోతే అతను ఎందుకు వస్తాడు అని అడుగుతాం కదా. వై విల్ హీ కమ్. వై విల్ హీ కమ్. ఈ రోజుల్లో చాలామంది డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉంటున్నారు కదా. ప్రజలు డబ్బు సంపాదనపై మోజుపడుతున్నారు. పీపుల్ ఆర్ అబ్సెస్డ్ విత్ ఎర్నింగ్ మనీ. పీపుల్ ఆర్ అబ్సెస్డ్ విత్ ఎర్నింగ్ మనీ. ఏదైనా మంచి సినిమా చూసినప్పుడు ఆ విషయం స్నేహితులతో చెప్తాం కదా. నేను ఈరోజు ఒక ఆసక్తికరమైన సినిమా చూశాను. ఐ వాచ్డ్ యాన్ ఇంట్రెస్టింగ్ మూవీ టుడే. ఐ వాచ్డ్ యాన్ ఇంట్రెస్టింగ్ మూవీ టుడే. అలాగే నేను నీకు ఏమీ తీసుకురాలేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ నాట్ బ్రింగ్ యూ ఎనీథింగ్. ఐ డిడ్ నాట్ బ్రింగ్ యూ ఎనీథింగ్. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఒక్కోసారి ఆలోచించి చెబుతానని అంటాం కదా. ఆలోచించి నీకు చెబుతాను. ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ థింకింగ్. ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ థింకింగ్. ఎవరినైనా ఒక విషయం గురించి ఒప్పించడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది కదా. ఆమెను ఒప్పించడానికి ఏదో ఒక మార్గం తప్పక ఉంటుంది. దేర్ మస్ట్ బీ సమ్ వే టు కన్విన్స్ హర్. దేర్ మస్ట్ బీ సమ్ వే టు కన్విన్స్ హర్. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న తర్వాత ఇంట్లో చెబుతాం కదా. సినిమాకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఐ డిసైడెడ్ టు గో టు ద మూవీ. ఐ డిసైడెడ్ టు గో టు ద మూవీ. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే ఎవరికైనా చాలా సంతోషం కలుగుతుంది కదా. అతను తన ప్రమోషన్తో ఆనందంలో మునిగిపోయాడు. హీ ఈజ్ ఓవర్జాయిడ్ బై హిస్ ప్రమోషన్. హీ ఈజ్ ఓవర్జాయిడ్ బై హిస్ ప్రమోషన్. ఏదైనా పని పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్న తర్వాత అది పని చేయకపోతే మన ప్రణాళిక పాడైంది అంటాం కదా. అవర్ ప్లాన్ గాట్ రూయిన్డ్. అవర్ ప్లాన్ గాట్ రూయిన్డ్. మనకి చాలా ఇష్టమైన వాళ్ళతో నువ్వు నా సోదరుడి లాంటి వాడివి అంటాం కదా. యు ఆర్ లైక్ మై బ్రదర్. యు ఆర్ లైక్ మై బ్రదర్. వర్షం కురిసినప్పుడు రోడ్డు మీద కుంటల్లో నీళ్లు నిలుస్తాయి కదా. రోడ్డుపై ఎక్కడ చూసినా నీటి కుంటలు ఉన్నాయి. దేర్ ఆర్ పడిల్స్ ఎవ్రీవేర్ ఆన్ ద రోడ్. దేర్ ఆర్ పడిల్స్ ఎవ్రీవేర్ ఆన్ ద రోడ్. అలాగే ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఇన్ ఏ రెస్పాన్సిబుల్ పోస్ట్. హీ ఈజ్ ఇన్ ఏ రెస్పాన్సిబుల్ పోస్ట్. ఏదైనా వస్తువు జాగ్రత్త చేసిన తర్వాత ఆ విషయం చెబుతాం కదా. నీ సంచిలో పెట్టాను. ఐ పుట్ ఇట్ ఇన్ అవర్ బ్యాగ్. ఐ పుట్ ఇట్ ఇన్ అవర్ బ్యాగ్. కరెంటు ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేరు కదా. కరెంటు ఎప్పుడైనా పోవచ్చు. ద పవర్ కుడ్ గో అవుట్ ఎనీ టైమ్. ద పవర్ కుడ్ గో అవుట్ ఎనీ టైమ్. ఎవరైనా తప్పు చేసి క్షమాపణ చెప్పకుండా మన మీద అరుస్తూ ఉంటే క్షమాపణ చెప్పాల్సింది పోయి నువ్వు నా మీద అరుస్తున్నావు అంటాం కదా. రేదర్ దాన్ సేయింగ్ సారీ యు ఆర్ షౌటింగ్ ఎట్ మీ. రేదర్ దాన్ సేయింగ్ సారీ యు ఆర్ షౌటింగ్ ఎట్ మీ. ఎవరైనా సమయం మించిపోయిన తర్వాత కూడా నిద్రపోకపోతే మీరు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతాం కదా. హ్యావెంట్ యూ స్లెప్ట్ ఎట్. హ్యావెంట్ యూ స్లెప్ట్ ఎట్. ఎవరైనా కొత్త వ్యక్తి మనతో ఉన్నప్పుడు అతను నీకు ఏమవుతాడు అని అడుగుతారు కదా. హూ ఈజ్ హీ టు యూ. హూ ఈజ్ హీ టు యూ.
కొందరికి నిద్రపోయే ముందు మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది కదా. నాకు పడుకునే ముందు చదవడం అలవాటు. ఐ ఆమ్ యూజ్డ్ టు రీడింగ్ బిఫోర్ బెడ్. ఐ ఆమ్ యూజ్డ్ టు రీడింగ్ బిఫోర్ బెడ్. అలాగే నీకు మినహాయింపు లేదు అని ఇలా చెప్పాలి. యూ హ్యావ్ నో ఎక్సెప్షన్. యూ హ్యావ్ నో ఎక్సెప్షన్. మన పరిచయస్తులను చూసి ఎవరైనా స్నేహితులని పొరబడితే మేము స్నేహితులం కాదు, కేవలం పరిచయస్తులం అని చెబుతాం కదా. వీఆర్ నాట్ ఫ్రెండ్స్, వీఆర్ జస్ట్ అక్వైంటెన్సెస్. వీఆర్ నాట్ ఫ్రెండ్స్, వీఆర్ జస్ట్ అక్వైంటెన్సెస్. పండు సరిగ్గా పండకపోతే ఈ పండు పండలేదు అని చెబుతాం కదా. దిస్ ఫ్రూట్ ఈజ్ అన్రైప్. దిస్ ఫ్రూట్ ఈజ్ అన్రైప్. దేనికైనా కారణం తెలియకపోతే ఎందుకో నాకు తెలియదు అంటాం కదా. ఐ డోంట్ నో వై. ఐ డోంట్ నో వై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.